ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దేశ నలుమూలల నుండి, అనేక దేశాల నుండి నా పిల్లలను రప్పించి క్షేమంగా కూర్చోబెట్టి మీ బలీయమైన జీవాహారముతో వాళ్ళని ఈ 5 దినాలు నింపి వాళ్ళ స్వస్థలాలకు పంపించగలుగుటకు మీ జ్ఞానమును నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భూలోకంలో జీవించే మనం చదువుకుంటాం, ఎదుగుతాం, పెద్దవాళ్ళం అవుతాం, అనేక పనులు చేస్తూ ఉంటాం. కానీ వయస్సు మీరిన, ప్రాణాపాయం వచ్చిన, ఆరోగ్యం క్షీణించిన, బ్రతకాలనే ఆశ శరీరంలో ప్రతి అణువులోనూ ఉంటుంది. దానికి కారణం ఈ ప్రపంచం మీద ఉన్న మోజు, ఈ ప్రపంచంలో ఉన్న ఆశలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీర ఇచ్ఛ, జీవపు డంబము అనే వాటికి బానిసలంగా మారిపోయి ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటాం. చావు అంటే భయపడిపోతుంటాం. ఇది నిజం. ఎక్కువగా వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే నా వయసు అయిపోయింది, నేను వృద్ధాప్యంలో చేరుకున్నాను, ఏ క్షణమైనా ఏ విధంగానైనా మరణం నన్ను చుట్టుముడుతుంది అనే భయంతో ప్రపంచ మానవాళి తల్లడిల్లిపోతారు. సహజంగా ఎక్కువగా మనం భయపడేది హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీస్ ఫెయిల్యూర్. ఈ రోగాలంటేనే, ఆ పేరు వింటేనే భయపడుతుంటాం. దాని కొరకు వైద్యులు సంప్రదిస్తాం, వైద్య మెలకువలను తెలుసుకుంటాం, ఎలాగైనా బ్రతకాలని ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఆహారాన్ని నియమ నిబంధనలతో తీసుకుంటాం. బ్రతకాలనే ఆశ మనిషికి చనిపోయే ముందు వరకునూ ఉంటుంది. బ్రతకాలి, నేను బ్రతకాలి. ఎందుకు ఇంత ఆశ మనిషికి ఈ భూమి మీద కలిగింది అంటే, మనిషి ఎందుకు పుట్టాడో తెలుసుకోకపోవటమే. మానవ పుట్టుక గురించి కానీ, మానవుని జీవితకాలం గురించి కానీ, మానవుని ముగింపు కాలం చావు గురించి కానీ ఏ పాఠాలలో, ఏ బడులలో చెప్పరు. ప్రియులరా, మనిషి పుట్టాడు, పుట్టి ఊహ తెలిసినంత వరకు తల్లిదండ్రులు తమ జ్ఞానంతో పెంచుతారు. ఊహ తెలిసిన తర్వాత తల్లిదండ్రుల జ్ఞానముతో తన జ్ఞానాన్ని కూడా మిక్స్ చేసి పెరుగుతాడు. మరి కొంతకాలానికి తల్లిదండ్రుల జ్ఞానాన్ని నిలిపివేసి తన జ్ఞానంతో పైకి రావాలి అనుకుంటాడు. బ్రతకాలి, నేను ఈ భూమి మీద బ్రతకాలి. ఈ భూమి మీద ఉన్న సంతోషాలు, ఆనందాలు ఈరోజు మనం చూస్తుంటే ఏ మీడియాలో, ఏ దేశంలో చూసినా మన కళ్ళు చెదిరిపోతున్నట్టుగా కనబడుతుంటుంది. విదేశాల ప్రయాణాలు, విదేశాలలో చూడవలసిన ఎన్నో సంఘటనలు, వినవలసిన ఎన్నో మాటలు, సందర్భాలు మనం వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమీ తోచక ప్రపంచ దేశాలు తిరుగుతారు. ప్రపంచంలో ఉన్నటువంటి పేరు పొందిన గొప్ప గొప్ప కట్టడాలను కానివ్వండి, గొప్ప గొప్ప మందిరాలను కానివ్వండి, గొప్ప గొప్ప పేరుగాంచిన ప్రదేశాలని మనుషులు తిరుగుతూ ఎక్కడో ఒక దగ్గర కన్ను మూసేస్తారు. అంతవరకే మనుషులు ఆలోచిస్తారు.
పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు. చనిపోతే ఏముంది? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. చనిపోయిన వాళ్ళు ఎవరు మనకు కనబడి చెప్పలేదు. ఓకే, అలా అనుకునే వాళ్ళందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను లోకానికి రాకముందు ఆదాము ద్వారా నా తండ్రిలోకి వచ్చాను. నా మొదటి తండ్రి ఆదాము. నన్ను భూమి మీద ఒక తండ్రిగా కన్నవాడు మా తండ్రి, నా తండ్రి, జన్మనిచ్చిన నా తండ్రి. ఈ ఇద్దరు తండ్రుల మధ్య నడిపించిన ఈ నా జీవిత కాలం సుమారు అంచనాల మేరకు 6000 సంవత్సరాల క్రితం మొదటి మానవుడు ఆవిర్భవించాడన్న విషయం బైబిల్లో మనం ఆలోచించగలం. సుమారుగా అబౌవ్ 6000 years. ఈ 6000 సంవత్సరాలు నన్ను కాపాడింది ఎవరు? నిజంగా విచిత్రం ఏంటంటే, ఒక చీమలన్నీ ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఇంటి దగ్గర గోడల మీద కానివ్వండి, పరిసరాల్లో కానివ్వండి, చీమలు వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు వాటిని ఇబ్బంది పరచడానికి, వాటి తోవ మళ్లించడానికి గ్యాప్ ఉన్నది. ఆ మార్గాన్ని ఒకసారి మీరు వేలితో తుడిచేస్తే ఇటు చీమలు వచ్చి అక్కడ ఆగిపోతాయి, అటు చీమలు వచ్చి ఇక్కడ ఆగిపోతాయి. అంటే మొదటిగా నడిచిన చీమ నోటి నుండి వచ్చే ద్రావకాన్ని వాసన చూసుకుంటూ ఈ చీమలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆలోచించండి. ఎక్కడైనా మీరు తుడిచారనుకోండి, ఆ జాడను మీరు తుడిచేస్తే ఆ చీమ మరి ఇటు నుంచి వచ్చేవి అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి టర్న్ అయిపోతుంటాయి. ఇటు నుంచి వచ్చే చీమలు మళ్ళీ అక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి టర్న్ అయిపోతుంటాయి. పాపం వాటికి తెలీదు ఏం జరిగిందో. పాపం వాడికి తెలియదు. ముందు ఉన్న లీడరు మొట్టమొదట ఆ మార్గాన్ని కనిపెట్టి అక్కడ ఆహారం దొరుకుతుందని కనిపెట్టిన మొదటి లీడర్ చీమ, తండ్రి చీమో తల్లి చీమో ఏదో మొత్తానికి ఒక పెద్దది వెళ్ళి తన నోట నుండి వచ్చే, శరీరం నుండి వచ్చే ఆ ద్రావకాన్ని పూసుకుంటూ వెళుతుంది ఆహారం దొరికే దగ్గరికి. అది ఉన్నంతసేపు వందలాది చీమలు వెళుతుంటాయి, తెస్తుంటాయి, వెళుతుంటాయి, తెస్తుంటాయి. గమనించండి సరే. ఈవెన్ గ్రేట్ బ్రిటన్ వాళ్ళ దేశంలో ఈ ప్రొటెక్షన్, ఈ ట్రాఫిక్ కంట్రోల్స్ అంటారు దాన్ని. ఇది చాలా ట్రాఫిక్ గ్రేట్ బ్రిటన్కి. లండన్ వీధులు కానివ్వండి, లండన్ నగరం కానివ్వండి, ఒక ప్లాన్డ్గా డిజైన్ చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ను మీరు ఎలా కంట్రోల్ చేయగలిగారు అని ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం, చీమలను బట్టే మేము ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము అని చెప్తారు వాళ్ళు. ప్రియులారా, దేవుడు కూడా బైబిల్లో ఒక మాట చెప్పాడు మనిషిని ఉద్దేశించి. మనిషి చీమకున్న తెలివితేటలు కూడా లేవు, చీమకున్న ఆలోచన కూడా మనిషికి లేదు అని మనిషిని మనిషిగా అనకుండా ఒక టైటిల్ ఇచ్చాడు మనిషికి. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు దేవుడు. అంటే ఈరోజు మనిషి బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా కనబడే ఈ ప్రకృతిలోని వాస్తవాలను చూసి నేర్చుకున్నాడు తప్ప సైంటిస్టు ఆకాశాన్ని సృజించలేదు, కాస్మాలజీని అనే శాస్త్రాన్ని రాశాడు. అర్థమైంది కదండి. అదేవిధంగా ఒక ఫిజియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, అతను తన శరీరాన్ని చూసి, ఒక మానవ ఆకారాన్ని చూసి ఫిజియాలజీ రాశాడు. ప్రతి శాస్త్రం పుట్టిందంటే తన కళ్ళ ముందు కనబడిన ప్రకృతిలోని ప్రతిదానిని, ఒక జంతువుని చూసి జంతు శాస్త్రాన్ని రాశాడు, ఒక పక్షిని చూసి పక్షి శాస్త్రాన్ని రాశాడు. ఇలా ప్రతి శాస్త్రం పుట్టుక ఒక మనిషి నుండి అయితే ఆ మనిషి ప్రకృతిని చూసి రాశాడు తప్ప ప్రకృతిని కలిగించలేదు. దేవుడే లేకుంటే ఈ అంతరిక్షంలో ఈ గ్రహాలు కదలికలు కానీ వాటి సిస్టమ్ ప్లాన్, నిజంగా మనం కూడా అప్పుడప్పుడు, పైలట్స్ కూడా అప్పుడప్పుడు పొరపాటు చేయొచ్చు, ట్రైన్ డ్రైవర్స్ కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేయొచ్చు, అదేవిధంగా క్యాప్టెన్స్, షిప్ క్యాప్టెన్స్ కూడా అప్పుడప్పుడు పొరపాటు చేయొచ్చు. కానీ ప్రకృతి పుట్టి కోటాను కోట్ల సంవత్సరాలు అయింది. మనిషి పుట్టి కాదు, ప్రకృతి పుట్టి కోటాను కోట్ల సంవత్సరాలు అయింది. ఈ కోటాను కోట్ల సంవత్సరాలలో మనిషి అంచనాలు తప్పయ్యాయి. సూర్యుని నుండి వచ్చింది ఈ గ్రహాలన్నీ అంటాడు. అతివేగంగా తిరిగే ఈ సూర్యుడు
ఒకరోజు తిరిగి ఒక్కొక్క మొక్క విడిపోయి ఒకడు గురుడుగాను, శుక్రుడుగాను, భూమిగాను, అంగారకుడుగాను ఇలా గ్రహాలు విడిపోయాయి అని ఆ రోజు రాశారు వాళ్ళు. కానీ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ సైంటిస్టులు ఆలోచిస్తూ వాళ్ళు రాసేది ఏంటంటే ఒక బిగ్ బ్యాంగ్ అనేది ప్రకృతిలో జరిగింది, ఒక ప్రేలుడు జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకీ ఏది రైటు? ఎవడు పుట్టాడు? ప్రకృతి కోటాను కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే, ప్రకృతి కోటాను కోట్ల సంవత్సరాలు ముందు పుట్టి ఉంటే అంతకు ముందు పుట్టినవాడు మనిషి ఎవడైనా ఉన్నాడా అంటే లేడు. ఏ సైంటిస్ట్ని అయినా నిలదీసి అడగండి మీరు, అయ్యా నువ్వు ముందా ప్రకృతి ముందా, మనిషి ముందా ప్రకృతి ముందా అని అడిగితే ప్రకృతే ముందంటాడు. ప్రకృతే ముందనుకుంటే నువ్వు మనిషివే కదా, శాస్త్రవేత్తవే, నీకు ఎలా తెలుసు అని అంటే అక్కడి నుంచి మాట్లాడలేడు. ఎందుకంటే కొంతవరకే వాళ్ళ మాటలు. అక్కడి నుంచే వాళ్ళు తెలుసుకున్న దగ్గర నుంచి నిజం అనుకుంటున్నారు తప్ప వాళ్ళకు తెలియని నిజం ఎంతో ఉంది అని వాళ్ళే చెప్పారు. ఏంటంటే ఈరోజు మన కరువు కనబడుతున్నటువంటి విశ్వం, ఈ విశ్వంలో మనిషి తెలుసుకున్నది 10% మాత్రమే, ఓన్లీ 10%. ఇంకా 90% డార్క్ మ్యాటర్ ఉంది విశ్వంలో అంటాడు. డార్క్ మ్యాటర్ అంటే చీకటి పదార్థం. అంటే సైంటిస్ట్ కూడా తెలియదు అన్నమాట. కనుక మనిషి ముందు చెప్పలేడు, బైబిలే ముందు చెప్పింది. బైబిల్ చెప్పిన దానిలోని ఎసెన్స్ని క్యాచ్ చేశాడు. బైబిల్ చెప్పిన దానిలోని ఎసెన్స్ క్యాచ్ చేశాడు, పరిశోధన ప్రారంభించాడు. దేవుని పేరు తీసేశాడు, తన పేరు పెట్టుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనిషి భూమి మీద ఉండి పుట్టుకకు ముందు ఏంటి పరిస్థితి అంటే ఒకటి మనకు తెలుసు. ఈరోజు సైన్స్ ఒప్పుకున్నది ఒక 50 ఏళ్ల క్రితం బైబిల్లో నేను చెప్పింది. సైన్స్ రీసెంట్గా ఒప్పుకుంది, లాస్ట్ 2 years బ్యాక్. ప్రతి మనిషి కోతు నుంచి రాలేదు, స్త్రీ నుండి వచ్చిన వాళ్ళం. అంటే మనందరికీ తల్లి ఒకటే తల్లి అయినప్పుడు ఎందుకు ఇన్ని జాతులుగానో, మరి కులాలుగానో, మతాలుగానో, ప్రాంతీయులుగానో మనం పేర్లు చెప్పుకుంటూ ఉంటున్నాం. మనం అంటే తెలియక, వాస్తవాలు తెలియవు కనుక వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. శాస్త్రం చెప్పింది నిజమని నమ్మేవాళ్ళే 99.9 ఉన్నారు. సైన్స్ ఏం చెప్తే అదే నమ్ముతారు వాళ్ళు. దేవుడు చెప్పింది అంటే వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. కనుక దేవుడు పిల్లరా, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, నేను నా తండ్రిలో నుంచి వచ్చాను అనేది ఈరోజు సైన్స్ 2 ఏళ్ల క్రితం ఒప్పుకుంది. మరి నేను తండ్రిలో నుంచి ఎవరి దగ్గరికి వచ్చానో తల్లిలోనికి వచ్చాను అని ఒప్పుకుంది. తల్లి నుండి మనం అంతా వచ్చామని శాస్త్రం ఒప్పేసుకుంది. రైట్. మరి నేను ఆ తండ్రిలో ఉన్నప్పుడు నాకు ఆలోచన లేదు. నేను ఒక చిన్ని కణాన్ని, కంటికి కనబడలేని సూక్ష్మాకారంలో ఉన్న ఒక ఆకారాన్ని నా తల్లిలోకి వచ్చాను. నా తల్లి నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది. నేను గర్భంలో 9 నెలల తర్వాత బయటకు వచ్చాను. ప్రపంచాన్ని చూశాను కానీ అర్థం కావట్లేదు. అప్పుడు అమ్మ ఎన్నో మాటలు నేర్పింది, నాన్న ఎన్నో మాటలు నేర్పాడు. అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విన్నాం, ఆ తర్వాత బడులకు పంపి గురువులు చెప్పిన పాఠాలు విన్నాం, ఆ తర్వాత సమాజంలోనికి వెళ్ళి మనుషులు నేర్పించే అనేక పాఠాలు నేర్చుకున్నాం. కానీ ఎక్కడి నుంచి నేను వచ్చాను అనే మాట మాత్రం వాళ్ళు చెప్పరు. అలా బ్రతికి ఏదో ఒక రోజు నన్ను చావుకి వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళతానో కూడా చెప్పదు, ఈ లోకం చెప్పదు. కానీ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు, చూద్దాం. అది యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. యేసుప్రభు అంటున్నాడు తండ్రితో. తండ్రి ఉన్నది మరో లోకం, యేసు అతనికి కొడుకు. భూమి మీదకి వచ్చిన కుమారుడు, పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన కొడుకు, భూమి మీద దేవుడు తనకు తండ్రి అప్పగించిన పనులన్నీ పూర్తి చేసి ఇక వెళ్ళిపోవాలి. అంటే చావు, చనిపోవాలి. ఎవరైనా చనిపోవాలి. అందరూ చనిపోయారు. ఆదాము చనిపోయాడు,
అబ్రహాం చనిపోయాడు, దావీదు చనిపోయాడు, చివరికి యేసు కూడా చనిపోవాలి. పుట్టిన ప్రతి మనిషి చావాలి. కనుక భూమి మీద తండ్రి అప్పగించిన పనులన్నీ చేసి యేసు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని పని నేను నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే దేవుడు మనిషిగా పుట్టిన వారికి వాళ్ళ బ్రతుకు కాలంలో చేయవలసిన పనులు దేవుడు అప్పగించినవి సంపూర్ణమైనవి. అంటే నీ ఆయుష్కాలానికి సరిపోయినవి అని అర్థం. మనం విన్నాం, మీ ఆయుష్కాలానికి సరిపోయినవి. సరిపోయే పనులన్నీ కూడా పూర్తి చేసినట్టుగా కనబడుతుంది. యేసుక్రీస్తు కమిట్ అవుతున్నారు. ఆయన ఏమని? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎక్కడ? పరలోకం నుంచి కదా పంపించావు, భూమి మీద కదా చేయాలి. నేను భూమి మీద చేసేసాను కనుక నేను సంపూర్ణముగా నెరవేర్చాను కనుక తండ్రి భూమి మీద నిన్ను మహిమపరిచాను. అంటే నిన్ను మహిమపరచటానికి నీవు అప్పగించిన పనులు నా బ్రతుకు కాలంలో నేను ఫినిష్ చేయాలి. బాగా వినండి. ఒక చరిత్రకారుడు ఒకరి గురించి చరిత్ర రాసినప్పుడు తనకు తెలిసిన వంతకు పరిశోధనలో రాస్తూ ఉంటాడు. ఇది ఆ చరిత్ర కొంత తప్పు కావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎడ్ల బండి మీద ఇండియా దేశానికి వచ్చేసి కాశ్మీర్లో సన్యాసుల దగ్గర కొన్ని ఏయో నేర్చుకున్నాడు, మళ్ళా వెళ్ళిపోయాడు అని. అసలు ఎద్దుల బండి మీద ఇండియాకు రావటానికి, ఇజ్రాయేల్ దేశం నుండి ఇండియా రావాలంటే ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఎలా ఎద్దుల బండి మీద రాగలరు? ఈ చరిత్రకారుడు రాశాడు, టీవీల్లో ప్రసారాలు చేశారు. అయితే ఒకరు కూడా ఆలోచించరా? నేను అమెరికా నుంచి లేదా ఎవరైనా ప్రపంచంలో ఆస్ట్రేలియా వెళ్ళాలి అంటే లేదా శ్రీలంక వెళ్ళాలంటే అవి ద్వీపాలు, చుట్టూ మహాసముద్రాలే. అక్కడికి నేను ఎడ్ల బండి మీద ఎలా వెళ్ళగలను? ట్రైన్ మీద ఎలా వెళ్ళగలను? నావ మీద వెళ్ళగలను, అదే షిప్ మీద వెళ్ళగలను, ఫ్లైట్ మీద వెళ్ళగలను. ఇలాంటి జ్ఞానం అభివృద్ధి పొందుతున్న కాలంలో కూడా చరిత్రకారులు అని వాళ్ళకి పేరు పెట్టి వాళ్ళు చెప్పినవి నిజాలు అని నమ్ముతున్నారే ఈ అమాయక జనం. వాళ్ళ అవివేకం అది. యేసుక్రీస్తు ఒక లోకం నుంచి వచ్చాడు ఇక్కడికి. ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి తన పంపిన కారణం ఒక పని మీద, మనుషులందరి కొరకు ప్రాణం ఇవ్వాలి. ఎందుకంటే జీవం కావాలి. మనిషి బ్రతకాలంటే జీవం కావాలి. జీవం ఎలా వస్తుంది? కోళ్ళు తిను, కోడిగుడ్లు తిను, మాంసం తిను, ఆకుకూరలు తిను, కాయగూరలు తిను, ఆహారాన్ని. అంటే వాటిని తింటున్నావు అంటే అవి ఏమవుతున్నాయి? అవి చచ్చిపోతున్నాయి. తోటకూర కోసేస్తావు, ఆకుకూరలన్నీ కోసేస్తావు, అవి పండుతాయి నేల మీదే, నేలలో నుంచి వస్తుంటాయి అవి, వాటి కోసేస్తావు. డెడ్ అయిపోయింది. వంకాయలు కోసావు, బీరకాయలు కోసావు, దోసకాయలు కోసావు, గుమ్మడికాయలు కోసావు, ఓకే, మేకలను చంపేశావు, గొర్రెలు చంపేశావు, కోళ్ళను చంపేశావు, పక్షులు చంపేశావు, చేపలు చంపేశావు. ఇవన్నీ ఎందుకు చంపబడుతున్నాయి? బలి. జీవానికి బలి అవసరమా అన్నాడు ఒక అవివేకి. జీవానికి బలి అవసరమా అంటే, ఒరే అవివేకి, బైబిల్లోని మాట, నేను అనేది తిట్టడం లేదు అలా. ఓ అవివేకి, నీవు విత్తినది చస్తేనే గాని బ్రతికింపబడదు కదా. అది చావాలి, నువ్వు బతకాలి. నువ్వు బతకాలంటే అవి చావాలి. నువ్వు బ్రతకడానికి, జీవంతో ఉండడానికి అవి చావాలి కదా. క్రైస్తవులు ఆదివారం రొట్టె విరుస్తారు. ఈ సంవత్సరం జాన్సన్ గారు ఆ పాట చాలా బాగా తయారు చేశారు. బాగా చేశాడండి. వండర్ఫుల్ బాయ్, వెల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ది యూనివర్స్. పాటలో అన్ని బూతు లిరిక్సే. అన్ని బూతులే కదండి. బూతులు లేకపోతే జనం చూడకపోతే డబ్బులు రావు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి పేరు రాదు. ఇకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళ ఆమె వాళ్ళకి ఇచ్చేస్తే దేన్నైనా సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. ఏమండి, ఎందుకు తీసేవాళ్ళు ఎవరు? పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాళ్ళేనండి ప్రొడ్యూసర్స్. మరి బ్లాక్ మనీ అంతా ఎలా ఖర్చు చూపించాలి?
కనుక సినిమాలు తీసింది వాళ్ళే. కనుక చట్టం ఏమడ్డుకుంటుంది వాళ్ళని? ఈ సినిమా తప్పు అని ఏమని చెప్తుందా? చెప్పదు. తీయి, పర్లేదు తీయి. నిజంగా ఈరోజు కుటుంబ సహితంగా చూడవలసినటువంటి సీరియల్స్ లేవు, సినిమాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏ సినిమా చూడండి చండాలం అయిపోయింది. కుటుంబంతో వెళ్ళలేము, పిల్లలతో వెళ్ళలేము. అన్ని మాటలు బూతులే, స్టెప్స్ బూతులే, నటన బూతులే, అన్నీ బూతులే. ఈరోజు ఎన్ని బూతులు జరుగుతున్నాయి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా. తల్లి లేదు, పిల్ల లేదు, కూతురు లేదు, మనవరాలు లేదు, అక్క లేదు, చెల్లి లేదు. స్త్రీ అంటే వాడు ఏ గర్భము గుండా బయటకు వచ్చాడో అదే గర్భాన్ని మరలా వాడుకుంటున్నాడు అంటే వాడు జంతువా, మనిషా? అందులో నుంచే కదా నువ్వు వచ్చావు, అందులో నుంచే వచ్చావు. అది లేకపోతే భూమిని చూడలేవు. ఇక్కడ ఒక లోకం ఉంది, ఆ లోకంలో కళ్ళిప్పాలి అని నీకు తెలీదు. నీకు తెలియక ముందే నువ్వు బయటకు వచ్చావు. నిశ్శబ్దమైనటువంటి సైలెంట్గా వచ్చావు బయటికి. 2 కళ్ళు పట్టుకొని పైకెత్తి ఒకటి పట్టని కూడా కెవ్వమంటావు. అప్పుడు అంతవరకు నీకు వాయిస్ లేదు, చూపు లేదు, వినికిడి లేదు, వాయిస్ లేదు. నువ్వు వచ్చింది నీ ఈ ఈ ద్వారం ఎరా. ఈ ద్వారాన్ని ఈరోజు నువ్వు కోరుకుంటున్నావంటే నువ్వు మనిషివా, జంతువువా? ఈరోజు సమాజానికి చెప్పాలండి, ఇవి చెప్పాలి. ఏంటి యేసుక్రీస్తు బోధ అంటే మతంలో కలిపేసుకుంటున్నారంటే, మతంలో కలిపేసుకున్నంత పిచ్చివాడు కాదు పీడి సుందర్రావు. మెడలోంచి దించుతాను నిన్ను, మెడలోంచి. ఛాలెంజర్నే. నాస్తికుడు ఎవడైనా అమెరికాలో కానీ, గ్రేట్ బ్రిటన్లో కానీ, రష్యాలో కానీ ఎక్కడున్నా నాతో ఒక్కరోజు పోటీ ఏర్పాటు చేయండి, వాడిని క్రైస్తవుడిగా మార్చేస్తాను. నీకు వినికిడి లేదు, చూపు లేదు, వాయిస్ లేదు. అలాంటి ప్రపంచానికి వచ్చి బయటకు వచ్చిన నువ్వు ప్రపంచాన్ని చూసావు, ఆలోచించావు, నువ్వు కూడా చేయాలనుకుంటున్నావు. అందుకే లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడవు. డాక్టర్ గారు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నాకు బతకాలని ఉంది, ఇప్పుడు బతకాలని ఉంది. నోరు మోయ్, నువ్వు ఎప్పుడు బతకవు. బతకాలనుందా? యాపిల్ సంస్థ నాయకుడు, అధినేత, కోటాను కోట్లు సంపాదించాడు వాడు. వాడికి ఒక రోగం వచ్చింది. ప్రపంచంలో వైద్య శాస్త్రం వాడి రోగాన్ని ట్రేస్ చేయలేకపోయింది. ఒకవేళ ట్రేస్ చేసిందనుకోండి, ఆ మందు లేదంటారు. ఆ మందు లేదు. ఎన్ని కోట్లు నేను సంపాదించినా ఎందుకు నాకు ఈ బ్రతుకు అని రీసెంట్గా కళ్ళు మూసేశాడు, చచ్చిపోయాడు. నీ సంపాదన నిన్ను బ్రతికించదు. నీ బ్రతుకెందుకో నీకు తెలియనప్పుడు నిన్నెందుకు బ్రతికించాలి? నువ్వు ఎక్కిన బస్సు నిన్ను క్షేమంగా తీసుకెళ్తాదని నమ్మెక్కావే, నువ్వెక్కిన ఫ్లైట్ క్షేమంగా అవతల సముద్ర తీరం దాటించి ఆ దేశంలో దించుతుందని నమ్మి నువ్వు ఫ్లైట్ ఎక్కావే. ఇన్నిటిని నమ్మిన నీవు దీన్నెందుకు నమ్మవు బాబు? నువ్వు నమ్మవు. నువ్వు చూస్తే గాని నమ్మవు. నువ్వు చూస్తే గాని నమ్మవు అనుకుంటే నాస్తికుడికి నేను వేసిన ప్రశ్న చెప్తున్నాను. పుస్తకాలు చదివి జ్ఞానాన్ని నేర్చుకున్నావు. పుస్తకం ఎవరు రాశారు? ఒక మనిషి రాశాడు. అతడు దేన్ని చూసి రాశాడు? ఏదో చూసే రాసి ఉంటాడు కానీ తనకు తానుగా కథలు కావు కదా. ఇది కథలు కావు, ఇవి నిజాలు. నిజాలు అంటే శాస్త్రాలు. శాస్త్రం అంటే నియమన గ్రంథము. సైన్స్ మీన్స్, ద తెలుగు డెఫినేషన్ ఈజ్ నియమన గ్రంథము. కన్ఫర్మ్డ్ అది. అలాంటి కన్ఫర్మేషన్ తీసుకున్న శాస్త్రం నువ్వు చదివావు అంటున్నావు. అంటే చూస్తే కానీ దేన్ని నమ్మవు నువ్వు అంటావు. చూస్తే కానీ దేన్ని నమ్మకపోతే నువ్వు చూసేవని మీ నాన్న అని పిలుస్తున్నావా? నువ్వు చూస్తుండగా మీ అమ్మ కన్నదని మీ అమ్మను చూసి అమ్మ అన్నావా? ఇక్కడ నీకెవరో చెప్పాలి. అంటే ఒకరు రాస్తారు,
ఒకరు చెబుతారు, ఒకరు చరిత్ర రాస్తారు. నీ చరిత్ర అయినా ఎవరి చరిత్ర అయినా. ఒకరు చరిత్ర రాస్తాడు, చరిత్రకారుడవుతాడు. ఒకడు చరిత్ర చెబుతాడు, చరిత్ర స్పీకర్ అవుతాడు. అమ్మ చెప్పింది, నేను మీ అమ్మని రా అని అనుకుంటావు అప్పుడు. కానీ నువ్వు పుట్టడం నీకు తెలీదు. అడుగురా మీ నాన్న అంటది. అప్పుడు నాన్నని చూసి నాన్న అంటావు. చెబితే నమ్మాలి అని అమ్మ నాన్నలు నీకు కళ్ళకు తెలియకుండా నిన్ను కన్నందుకు నువ్వు చూస్తే కానీ నమ్మను అనే ప్రాతిపదిక మీద నువ్వు నిలబడితే, ఆ నిజం మీద నిలబడితే నువ్వేవి నమ్మిన వాడివి. తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాం. ఈలోగా నువ్వు నమ్మి చావాలి కదా. దేవుని పిల్లలారా, పరలోకం అనే ఒక లోకం ఉంది. ఆ లోకం నుంచి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. భూలోకంలో ఉన్న యేసుక్రీస్తు మరలా తన పని పూర్తి చేసి తండ్రితో చెబుతున్నాడు, ఏమని? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు భూమి మీద నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరచాను. దేవుడు ఉన్నాడు అని రుజువు చేశాను. తండ్రి లోకము పుట్టక మునుపు, ఈ లోకం, ఈ విశ్వం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో, ఈ లోకం పుట్టక ముందు నేను పుట్టాను. బాగా వినండి, అక్కడ లోకం పుట్టక ముందు నేను పుట్టాను. యేసుక్రీస్తు అంటున్నాడు, లోకం పుట్టక ముందు నేను పుట్టాను. ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఒక మహిమ ఉంది. నీ యొద్ద నాకు ఒక మహిమ ఉంది. అంటే మహిమ అంటే, ప్రపంచంలో అందమైన పట్టణం ఏదంటే దుబాయ్ అంటారు. ప్రతి ఉగ్రవాది అక్కడే ఉంటాడు, ప్రతి దోపిడిగాడు అక్కడే ఉంటాడు, ప్రతి వ్యభిచారి అక్కడే ఉంటారు. ఏమండి, ప్రతి దొంగ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. దుబాయ్ ఈరోజు వరల్డ్లో మంచి అందమైన పట్టణం. 162, 63 బుర్జ్ ఖలీఫా బిల్డింగ్. 2 రోజుల క్రితం విపరీతమైన వర్షం పెట్టి సూపర్ చితకొట్టేసింది దుబాయ్ని. అసలు వర్షమే ఉండదు అక్కడ. చరిత్ర కాలగతులు మారుతున్నాయి. దిక్కులు భ్రమణ పరిభ్రమణాలు జరుగుతున్నాయి, కదులుతున్నాయి. ఎందుకంటే మనిషి చేసిన తప్పిదాలు. దేవుని పిల్లలారా, ఏమన్నాడు? లోకం పుట్టక మునుపు నీ దగ్గర నేను ఉండేవాడిని. నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఆ లోకాన్ని, ఆ లోక సుఖాలను అనుభవించాను. తండ్రి, నీ దగ్గర ఉంటే ఎన్ని సుఖాలు అనుభవించాను. నా పిల్లలు 12 మంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అని, ప్రిన్సిపాల్స్ నుంచి ప్రమోట్ చేయబోతున్నాను. ఆఖరి రోజు డిక్లేర్ చేస్తాను. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి నా పిల్లలు ప్రిన్సిపాల్స్, వాళ్ళకి మోటార్ సైకిల్ కొన్నాను. నేను నియమించినటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళ కార్లు కొన్నాను. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళకి కూడా కార్లు కొన్నాను. నా పిల్లలు నాలాగే సుఖం అనుభవించాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారు మనుషులందరిలో గొప్పవారుగా ఉండాలి. దేని విషయంలో? డబ్బులో కాదు, ఆటల్లో కాదు, పాటల్లో కాదు, దేవునిలో గొప్పవారుగా, సమాజానికి సేవలు అందించేవారుగా. ఈరోజు ఈ సభల్లో ఆర్గన్ డొనేషన్ ప్రోగ్రామ్, ఇదిగో 1,000 మంది పిల్లలు వచ్చారు. వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు మీ అందరికీ తెలుసు. మీరు చనిపోయే ముందు మీ కళ్ళు, మీ కిడ్నీలు, మీ గుండె అన్నీ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవరికి అవసరమైన తీసుకోండని దానం చేయబోతున్నారు. ఈ మధ్యన అమెరికాలో ఒక యాక్సిడెంట్ అయింది. ఒకసారి మీరు చూడండి. ఈ అమెరికాలో యాక్సిడెంట్ అయిన అమ్మ యాక్సిడెంట్ అయిపోయింది. తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మా అమ్మాయి తాలూకా అవయవాలన్నీ కూడా దానం చేయండి, తీసేసుకోండి. చనిపోతూ 9 మందికి ప్రాణం పోసిన యువతి అమెరికాలో అండి. యాక్సిడెంట్ అయిపోయింది. ఆమె కళ్ళు కావాలి, ఆమె బ్రెయిన్ కావాలి, ఆమె గుండె కావాలి, ఆమె కిడ్నీలు కావాలి. ఆ తల్లిదండ్రులు దానం చేశారు. నా కూతురు ఇచ్చాడు. ఎంతమందికి ప్రాణం పోసిందట? ఒక వ్యక్తి చనిపోతూ 9 మందిని బ్రతికించింది.
యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను మీ నిమిత్తము నా ప్రాణం పోశాను, మీరు కూడా మీ సహోదరులు, మీ పొరుగువారు, మీ చుట్టూ ఉన్నవారి నిమిత్తం ప్రాణం పోయండి. ఒకరోజు మీ డాడీ అన్నదానాలు చేయమన్నాడు, చేశారు నా పిల్లలు. ఒకరోజు మీ డాడీ వస్త్రదానం చేయమన్నాడు, చేశారు నా పిల్లలందరూ, దేశం అంతా 8 రాష్ట్రాల్లో. ఒకరోజు డాడీ రక్తదానం చేయమన్నారు, అబ్బో రక్తం ఇవ్వడం ప్రారంభించారు నా పిల్లలు. ఆ తర్వాత విజయవాడలో కింద సంవత్సరం బోన్ మ్యారో జీవదానం చేయమన్నాను. రక్తదానం వేరు, జీవదానం వేరు. 1200 మంది, కర్ణాటకలో 200 మంది, విజయవాడలో 1000 మంది జీవదానం చేశారు. ఇప్పుడు నా పిల్లల్ని అవయవ దానం చేయమంటున్నాను. ఎంతకాలం బ్రతుకుంటాం? ఎంతకాలం అనుభవిస్తాం ఈ లోకాన్ని? బ్రతుకుండగా ఎవరో మీ గుండు తీసేయరు, అలా అని భయపడిపోకండి. మీరు ఒక కాగితం మీద సంతకం పెట్టండి, నేను పెడతాను. నేను 71 సంవత్సరం వాడుకుంటున్నాను అవయవాలని, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏమండి? మరి నేను చనిపోతే మట్టిలో పెడతారు. మట్టిలో ఏమైపోతాయి? కళ్ళు మట్టి అయిపోతాయి, గుండె మట్టి అయిపోతుంది, కిడ్నీలు మట్టి అయిపోతాయి. మరి ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతే అది త్యాగం. యేసు చేసింది బలిదానం అదే. సజీవ యాగం. నువ్వు చనిపోయినా ఈ ప్రపంచాన్ని ఈ గుండెతో బ్రతుకుతుందామే. నువ్వు చనిపోయినా నీ కళ్ళతో బ్రతుకుతుంది అబ్బాయి. ఒక అబ్బాయి బ్రతుకుతున్నాడు, నువ్వు ఇచ్చిన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాడు. మనం చనిపోతూ బతికిద్దాం. ఇది క్రైస్తవ నినాదం. ఇక ఉగ్రవాది నినాదం, నువ్వు చస్తూ జనాన్ని చంపేయి. ఇస్లాం, జిహాద్ వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు చచ్చిపోతూ బాంబులన్నీ కట్టుకొని జనాల మధ్యకి వెళ్ళి నువ్వు చచ్చిపోయి జనాలందరినీ చంపేయి. అది ఉగ్రవాదం. ఇది క్రైస్తవ ప్రేమవాదం. గెలుపు మనదవుతుంది, ఎవరిది గెలుపు కాదు. మనం మరణించిన తరువాత మన అవయవాలను తీసుకోమని ప్రభుత్వానికి మనం అప్పగిస్తున్నాం. మన అవయవాలను, మన శరీరాన్ని, మన దేహాన్ని మనం రాసిస్తే మన తల్లిదండ్రులు కూడా ఆపకూడదు. భారతదేశంలో ఉన్న 115 కోట్ల మందికి ఈ తండ్రి పిల్లలైన మీరు 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మీరు చివరి రోజుల్లో ఇక మీరు మరణిస్తారు కొద్ది గంటల్లో అనగానే మీరు వెంటనే ఇంటిమేట్ చేయండి ప్రభుత్వానికి. వచ్చి నువ్వు చనిపోయిన మరుక్షణం వెంటనే అవయవాలన్నీ తీసేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే కొంత సాంప్రదాయాల్లో, ఏమండి చచ్చిపోతే హాస్పిటల్లో ఉంటే మాకు డొక్కిస్తారండి గడ్డి పెట్టి, శవంలో అవయవాలన్నీ తీసేసి లోపల గడ్డి పెట్టి గుడ్డ చుట్టిచ్చేస్తారట. ఎలాగిస్తే ఏం చేసుకుంటావు నువ్వు? అన్ని అవయవాలతో ఇచ్చాడు చచ్చిపోయిన మీ అబ్బాయిని, ఏం చేస్తావు? నువ్వు బతికించగలవా? దానం చెయ్యాలి కదా. నువ్వు తినకపోతే మరొకరికినైనా తిననివ్వు. నిజంగా యేసుక్రీస్తు బలిదానం గురించి నిజంగా ఆ పాట మనం చూద్దామండి. ఒకసారి లైట్స్ ఆపండి. యేసు జీవితంలో చూపించింది బలిదానం. ఆయన పిల్లలం కదా మనం, నా పిల్లలు కదా మీరంతా. పౌలు గారు గలతీయులకు రాస్తూ ఒక మాట అన్నారు. ఎంత మంచి మాట అంటే అది, నా కోసం మీరు ఏవైనా చేస్తారు. 4వ అధ్యాయం గలతీ పత్రిక 15వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? అందరూ తీయండి, అందరూ తీసి చూడండి, బైబిల్ ఇప్పి చూడాలి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందరు. మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. మీ గురించి నేను సాక్ష్యం చెప్పగలను. మీలో ఎవరి కళ్ళు నాకు మాత్రం వద్దు. నేను అడుగుతాను పౌలు గారిలాగా అనుకోకండి.
ఆ రోజు వాక్యముతో కన్నా గలతి సంఘములో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని నాకు ఇస్తారు మీరు. ఈరోజు ఈ తండ్రి మిమ్మల్ని కోరుకునేది, మీ మరణం తర్వాత, మీరు చనిపోయేకే ముందు ఇంకా కొన్ని క్షణాల్లో మరణిస్తారు అని మీకు తెలిసిన వెంటనే మీ ఆర్గాన్స్ ప్రజెంట్ చేయండి సమాజానికి. మీ ప్రాణాలు పోతున్నాయి, అనేక మందికి ప్రాణాలు పోయండి. ఒక ఆడ వ్యక్తి యాక్సిడెంట్లో మరణించిన తర్వాత మన ఇండియనే ఆమె, తన తల్లిదండ్రులు ఆమె అవయవాలు తీసుకోమని 9 మందిని ప్రాణాలతో నిలబెట్టింది. ఆమె చనిపోతూ 9 మందిని నా అవయవాలు తీయడానికి వీళ్ళేదని తల్లిదండ్రులన్నా ఆమన్నా ఆ 9 మంది ఈమెతో 10 మంది చనిపోదురు. దేవుని పిల్లలారా, యేసు మరణించింది మనల్ని జీవింపచేయటానికి. మనల్ని జీవింపచేయటం అనేకుల కొరకు మరణించటానికి. అర్థమైందా లేదా? ఆయన మరణించింది మనల్ని బ్రతికించటానికి. మనం మరణించేది అనేక వేల మందిని బ్రతికించటానికి. ఆచార ప్రకారంగా రొట్టె ద్రాక్షారసం తీసుకునే సంఘాలండి ఇవన్నీ. ఎందుకు తీసుకున్నాయో వాళ్ళకే తెలీదు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎందుకెంత త్యాగం చేశాడో తెలుసా? అతడు పొందబోయే మహాలోక మహిమ అనుభవించి వచ్చినవాడు కనుక ఆయన చెప్తున్నాడు, మీరు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నేను జరిగించేశాను. నీకు నేను వచ్చేస్తున్నాను కనుక లోకము పుట్టక ముందు నేను నీ దగ్గర ఉన్నాను కదా. నేను ఉన్నప్పుడు కదా మీరు లోకాన్ని పుట్టించారు. నేను కూడా అందులో శిల్పిని కదా, మీ దగ్గర నేనే కదా. నేను కలుగు చేసిన మీతో పాటు ఉన్నది నేనే కదా. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం అంటే యేసుక్రీస్తు కదా. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద, అతడు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ దేవుని యొద్ద ఉన్నవాడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. మనుష్యులలో మనుష్యునిగా కూడా పుట్టాడు ఆయన. ఆ మనుష్యునిగా పుట్టిన ఆ దేహంతో తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాడు. తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, 16వ తరగతి అయిపోగానే వెంటనే మోట్లో ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. మీ ఊరంటే మీకు చాలా అభిమానం, మీ ఊరంటే మీకు చాలా ఇష్టం. మీరు ఎంత అమెరికాలో మిమ్మల్ని వచ్చినా నేను మా పల్లెటూరు వెళ్ళిపోతాను బాబోయ్ అంటారు. ఎందుకంటే చాలామందికి వాళ్ళ పుట్టిన స్థలాలన్నా, వాళ్ళ పుట్టిన గ్రామాలన్నా, వాళ్ళ పుట్టిన ఊళ్ళైనా చాలా ప్రేమిస్తారు. జన్మభూమి అంటారు అందుకే దాన్ని. మరి క్రీస్తు జన్మభూమి ఏది? క్రీస్తు జన్మలోకం ఏది? లోకము పుట్టక ముందు నీ యొద్ద తండ్రి నేను ఏ మహిమతో అబ్బో ఎన్ని సర్వ సౌఖ్యాలు అనుభవించానో ఆ మహాలోకం. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను కనుక ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు తండ్రి. నీ యొద్ద మళ్ళా నాకు ఆ మహిమ నాకు ఇచ్చే తండ్రి. ఏమంటే ఇంటి దగ్గర తిరిగి, ఊర్లో తిరిగి, ప్రయాణాలు చేసి, దేశంలో నలుమూలలో తిరిగి, ఎవడైనా జైలుకి వెళ్ళిపోయి 4 గోడల మధ్యన పడి ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు? ఇవన్నీ ఆలోచిస్తుంటాడు. ఎలా తిరిగేవాడిని, ఓ బొంబాయ, ఓ కలకత్తా, ఒక చెన్నై, ఇన్ని తిరిగేవాడిని, ఏటి 4 గోడల మధ్యన, ఈ ఊసల మధ్య నేను బంధింపబడ్డాను. ఒక పెద్ద తాళం కప్ప ఒకటి దీనికి. పనులు ఇక్కడ చావగొడుతున్నారు. ఇప్పుడు బాబాలందరూ వెళ్ళిపోయారు లోపలికి. డేరా బాబా, బోరా బాబా, తారా బాబా, బాబాలందరూ లోనే ఉన్నారు. ఈ బాబాలు పడిన సుఖాలు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎన్ని కేజీలు బంగారం. ఏమంటే ఆడు మోటార్ సైకిల్ బంగారం, ఆడి మెడ నిండా బంగారం,
ఓ ఎకరాల ఎకరాల భూములు, అందులో బాబాలకు అనగానే ప్రభుత్వాలు తెగిచ్చేస్తాయి భూములు దొంగ బాబాలకి. ఎందుకంటే బ్లాక్ మనీ దాచుకోవడానికి అవి మంచి బ్యాంకులకి అవి. బాబాల దగ్గర ఎవరు పోలీస్ రైడింగ్ జరగదు కదా. ఈ మధ్య బాబాలు దొరికిపోతున్నారు కనుక కొన్నేశారు వాళ్ళ మీద. క్రైస్తవ బాబాలు అమ్మో వీళ్ళు మరీ సామాన్యులు కారులు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తారు. దశంభాగం తే అంటాడు, అంతే నువ్వేమైపోతే అయిపో అని. దశంభాగం అది ఇశ్రాయేలీలకి రా. నువ్వు ఇశ్రాయేలీడువా? నువ్వు ఇశ్రాయేలీడు అయితే నేను తన్నిడ్చుకెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో పడేయాలి. వీళ్ళని దశంభాగం అడుగుతావేంటి? అది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞది. ఎంతమంది క్రైస్తవ బాబాలు దోచుకుంటున్నారు ఈరోజు. మిషనరీలు కొన్ని ఆస్తులు అమ్మేసుకుంటున్నారు ఈ క్రైస్తవ బాబాలు. అంతే కదండి. గుంటూరు గుంట గ్రౌండ్ అని నా కొడుకు చెప్పాడు. గుంట గ్రౌండ్ని 90 సంవత్సరాలకు అగ్రిమెంట్కి ఇచ్చారు. ఈ ఇలసమ్మేటి దొరలు, లూథరన్స్ దొరలు, ఆ డినామినేషన్ వాళ్ళు సంపాదించారు ₹10 పావలాకి ఆ రోజు. ఈరోజు విజయవాడ పట్టణంలో సెంటర్లో కానివ్వండి, విశాఖపట్నంలో మంచి మంచి సెంటర్లు కానివ్వండి, ఏమండి ప్రతి సిటీలో చూడండి అన్నీ కూడా మిషనరీలు కట్టించిన దేవాలయాలు, హాస్పిటళ్ళు అన్నీ. ఈరోజు వాళ్ళలో వాళ్ళు గొడవలు వచ్చి దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘాలు ఉన్న కమిటీ పుట్టి దేవుని ఆస్తులు అమ్ముకోకుండా వీళ్ళు కాపలాట. ఇప్పుడు వీళ్ళు ఏకమైపోయి వీళ్ళు అమ్మేసుకుంటున్నారు. బాబాలు అన్ని బాబాలు, ఇస్లాంలో బాబాలు, హిందువుల్లో బాబాలు, క్రైస్తవుల్లో బాబాలు. అందులో బాబాలంటే మన వాళ్ళకి అపారమైన భక్తి. ఈ మధ్యన అఘోరాలను కొత్తగా దిగారు ఫీల్డ్లోకి. ఆడి గుండు మీద గుడ్లు ఉండవు, ఆడి పాస్ తాగుతారు, మొత్తం బూడిద రాసుకొని ఊరేగింపు ఈ మధ్య బాబాలు. అఘోరాలు అంటే శవాలు తినేవాళ్ళు అనేవారు ఒకప్పుడు, నా చిన్నప్పుడు వాళ్ళని మనుషులు తినేవాళ్ళు అని. ఎటుపోతుంది దేశం, ఎటుపోతుంది ప్రపంచం. యేసుక్రీస్తు అంటున్నాడు 33 ఏళ్ళు ఉన్నాడు అంటే ఎంత తొందరగా ఆయన ఆన్సర్ తీసుకొని వచ్చాడండి. ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు ఉన్నాడు ఆయనకి, తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గర అడుగుతున్నారు, లోకం ఇంకా అప్పుడు పుట్టలేదు. ఒరే నాన్న, మీలాగే నా గర్భంలో చాలా కోటాను మంది పిల్లలు ఉన్నారా, కోటాను మంది పిల్లలు నా దగ్గర ఉన్నారా, నా గర్భంలో ఉన్నారా అంటున్నాడు దేవుడు. నాన్న యేసు నువ్వురా, ముందు నువ్వు వెళ్తావా, తమ్ముడిని పంపించమంటావా? నేను వెళ్తాను, ముందు వెళ్తాను కానీ నాన్న తొందరగా వచ్చి ఏర్పాట్లు చేసేయి. ఇదండి ఒప్పందం, తండ్రి కొడుకుల ఒప్పందం, పరలోకంలో జరిగిన ఒప్పందం. 33 ఏళ్లలో నేను వచ్చేస్తాను నాన్న, ఈ మహిమలో నుంచి నేను అక్కడికి వెళ్తానా, పనివాడిగా, దాసుడిగా, ప్రతివాడు నన్ను హింసించే పరిస్థితిలో ఈ దేహాన్ని అక్కడ పంపుతావా? ముండ్ల కిరీటమా, బళ్ళెపోట్ల, శీలలు బిగిస్తారా కాళ్ళ చేతులకి, అవమానిస్తారా నన్ను? అవి అనుభవించాలి నాయన. మరి సరే, నువ్వు కోరినట్టుగా 33 years వెళ్ళు, వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అడుగుతాడు, మరి నా సంగతి ఏంటి నాన్న? మనుష్యులకు తోడుగా నువ్వు అక్కడే ఉండాలి. ఎన్నేళ్ళు? మీ అన్న తిరిగి వచ్చినంతవరకు అక్కడికి. మీ అన్న యేసుక్రీస్తు వస్తాడుగా, అక్కడున్న వాళ్ళందరినీ, నా పిల్లలందరినీ తీసుకొస్తాడుగా. వాళ్ళందరినీ తీసుకొచ్చేటప్పటికి అంతవరకు నువ్వు నా పిల్లల్ని కాపాడు, నువ్వు నా పిల్లల కొరకు మరణించు, నువ్వు నా పిల్లల్ని కాపాడు. 2 కొడుకుల్ని ఎంత త్యాగధనుడిగా మార్చిన ఆ కన్న తండ్రి పిల్లలు అండి మనమంతా. మన వంశం ఏమనుకుంటున్నారు? మంది దేవుళ్ళ వంశం, త్యాగమూర్తుల వంశం, పుణ్యకార్యాలు చేసిన వంశం, ధర్మకార్యాలు చేసే వంశం, ప్రాణమిచ్చే దైవాలం, ప్రాణాన్ని లక్ష్యపెట్టని వీరులం. భూమి మీద మన సాటి ఎవరూ లేరు. దేవుని పిల్లలారా, ఆ లోకం నాకు ఇచ్చేయి. అడుగుతున్నాడు చూడండి, ఏమని అడుగుతున్నాడు చూడండి. తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో, నీ యొద్ద నన్ను ఎంత ఘనపరిచావు. ఆమె ప్రిన్స్. ఏ ప్రిన్స్?
ప్రపంచంలో ఒక 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాలకి 200 మంది ప్రిన్సులు ఉంటారు. కొంతమంది 5 సంవత్సరాల తర్వాత దిగిపోతారు ప్రిన్సుల కింద. మళ్ళీ మరి కొంతమంది ప్రిన్సులు అవుతారు, ఎలికలు. మరి పరలోకంలో లైఫ్ టైం, నో లైఫ్, నో స్టార్టింగ్, నో ఎండింగ్. నా ప్రారంభం లేదు. నీ గర్భంలో నుంచి రావటమే నా ప్రారంభం. ఈ ప్రారంభంలో నీ గర్భం నుంచి వచ్చిన నేను మరో లోకానికి వెళ్ళడం, ఆ లోకంలో నీ కొరకు నేను బ్రతకటం, నిన్ను గొప్ప చేయటం, అక్కడి నుంచి నేను తిరిగి రావటం, మరలా నాకు ఆ మహిమ ఇవ్వటం. ఇది నా రెండో కోరిక తండ్రి. మొదటిది తక్కువ కాలం నాకు పెట్టు, రెండవది నా మహిమ నీ దగ్గర ఏదుందో ఆనాడు ఈనాడు కూడా అదే మహిమ ఉంచు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి. అప్పుడప్పుడు నేను అనిపిస్తాను, ఎందుకు 71 సంవత్సరం ఇచ్చాడు దేవుడు నాకు అని. మధ్యలో నేను కూడా యేసు వలె వెళ్ళిపోతే నా జీవితం ఎంత బాగుండేది. కాలం లేని జీవితం. మనం వెళ్ళే లోకం కాలం లేని జీవితం. ప్రకృతికి కాలం ఉంది, విశ్వానికి కాలం ఉంది, విశ్వానికి నాశనం ఉంది. విశ్వం పుట్టింది, విశ్వం నాశనం అవుతుంది. మనిషి పుడుతున్నాడు, మనిషి చచ్చిపోతున్నాడు. కానీ ఆత్మ పుట్టింది, ఆత్మకి కాలం లేదు. ఆత్మకు కాలం లేదు. దేవుని నుంచి వచ్చింది మన పుట్టుక. ఆదాము మొదటి మానవుడు పుట్టాడే, అది మన పుట్టుక. ఆదాము గర్భంలోకి వచ్చాం, తండ్రి గర్భంలో నుంచి ఆదాము గర్భంలోకి వచ్చాం. ఆదాము గర్భంలో నుంచి అలా తండ్రులను 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 దాటుకుంటూ దాటుకుంటూ తరతరాలు 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 ఈ తరానికి వచ్చేసరికి నీ తండ్రిని నిలబెట్టాడు. ఆ తండ్రి గర్భం నుండి నీ తల్లిలోనికి వచ్చి నీవు ఈ ఆకారాన్ని తెచ్చుకున్నావు. నువ్వు గొప్పవాడువా? నీ తరాలలో ఉన్న నీ పితరులందరూ వచ్చారే, వాళ్ళలో ఏ ఒక్కడ చచ్చిపోయినా మీ తరంలో ఈరోజు ఆ తరం ఉండేది కాదు, నీవు కూడా ఉండేవాడవు కాదు భూమి మీద. చీమల గురించి అందుకే చెప్పాను. మా నాన్నగారు లాజర్స్ గారు, మా తాతగారు రామస్వామి గారు, ఇంకా అతని తండ్రి నాకు తెలీదు. ఇలా ఈ తండ్రుల గర్భం. మా తండ్రి చనిపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదు. తండ్రి చనిపోయి ఉంటే ప్రసన్నబాబు లేడు. నా తండ్రి చనిపోతే పిడి సుందర్రావు లేడు, ప్రసన్న బాబు లేడు, అభిజ్ఞ సుందర్ లేడు. వాడి కొడుకు నా తరం, నా కొడుకు తరం, మూడో తరం అభిజ్ఞ సుందర్. నేనే చనిపోతే ప్రసన్న బాబు లేడు. ప్రసన్న బాబు లేకపోతే అభిజ్ఞ సుందర్ ఎక్కడి నుంచి వస్తాడు? మా నాన్నే చచ్చిపోతే పిడి సుందర్రావు ఎక్కడుంటాడు? మా తాతయ్య చచ్చిపోతే రామస్వామి గారే మరణిస్తే అక్కడితోనే మా తరం ఎండ్ అయిపోయింది. బాగా ఆలోచించండి. మీ తండ్రులందరూ బ్రతికుండటానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఈరోజు ఈ మహాజ్ఞానానికి వారసులు కావాలని. మానవ జీవితం కాలం కాని లోకంలో ప్రారంభమైంది, కాలం లేని లోకంలో ఆరంభమైంది కుమారత్వం. ఆ తండ్రి నుంచి ఆదాములోనికి, ఆదాములో నుంచి తరతరాలు మారుకుంటూ 2020 నాటికి మనం ఆకారాలతో భూమి మీద బ్రతుకున్నాం. మరలా మనకు ఒక ముగింపు ఉంది. ఈ దేహానికి పుట్టినది చావాలిగా. ఈ చచ్చే ముందు అవయవాలు అవసరమా మనకి? రక్తాలు దానం చేశారు నా పిల్లలు, వస్త్రాలు దానం చేశారు నా పిల్లలు, అన్నాలు దానం చేశారు నా పిల్లలు, మజ్జిగలు దానం చేశారు నా పిల్లలు, బోన్ మేరో దానం చేశారు నా పిల్లలు. ఈరోజు అవయవ దానం చేస్తారు నా పిల్లలు. బ్రతికిద్దామండి. సమాజంలో మనం బ్రతికుండటానికి కారణం మనం బ్రతుకుతూ బాగా ఉండాలని కాదు, మనం బ్రతుకుతూ చనిపోయే ముందు మరొకరికి జీవాన్ని, మరికొంతమందికి జీవాన్ని ఇవ్వాలని. ఇంత మంచి ప్రణాళిక దేవుడు తయారు చేశాడు మన గురించి. ఈ ప్రణాళిక ఎవరికి? ఏమండి, 760 కోట్ల మంది ప్రస్తుత ప్రపంచ జనాభాలో ఎంతమందికి తెలిసే విషయం? ఎప్పుడు చేస్తావో తెలియని దేహాన్ని కాపాడుకోవడానికి చంద్రుడి మీదకి వెళ్ళిపోదాం అనుకుంటాడా? స్టీఫెన్ హాకిన్స్ గడు చచ్చిపోయాడు.
చంద్రుడి మీదకి వెళ్ళిపోదాం, ఈ భూమి ఇంక అయిపోద్ది. ఎందుకంటే భూమి మాత్రం నాశనం అయిపోవడం కన్ఫర్మ్ అండి. థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వాల్సింది. ఇరాన్ మధ్య అమెరికా మధ్య జరిగినటువంటి కొన్ని స్పందన కార్యక్రమాల వలన ఆపారు. ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో తెలుసా? భయంకరమైన ఆయుధాలు అండి. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఆయుధాలు లక్షల మందిని చంపింది. అది చిన్న బాల్ లాంటిది, పిల్లలు ఆడుకునే బాల్. ఈరోజు వాళ్ళెవ్వరూ యుద్ధానికి రారు, మనుషులు ఇందులో పాల్గొరు, వాళ్ళు అక్కడి నుంచే ప్రయోగిస్తారని. ఇరాన్ సైనిక అధికారి కాన్వాయ్లో వెళ్తున్నాడు కారులో, అమెరికా డ్రోన్స్తో మొత్తం పేల్చేసింది కారులన్నిటిని. చీకటి అండి, చీకట్లో పేల్చింది. ఒక్కొక్క కారు పేలిపోతుంది. ఇలా పేలిపోతున్న టైంలో ముందున్న కారుల్లో చాలామంది పారిపోతుంటే ఒక్కొక్కరిని కూడా లేపేసింది. పరిగెత్తుతున్న వాళ్ళని కూడా లేపి ఎక్కడ అంతరిక్షంలో నుంచి కొడుతున్నాడు. ఇక మన భారతదేశాన్ని అమెరికా కొట్టడం పెద్ద పనేం కాదు ఏమండి. మన భారతదేశానికి వార్నింగ్ ఇచ్చింది అమెరికా. జాగ్రత్తగా ఉండాలి, హిట్లర్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. దట్ ఈస్ ద వార్నింగ్. హిట్లర్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. మన ప్రధానమంత్రికి భయపడిపోయాం. మేము కూడా డీజిల్ కొనేసుకొని పెట్టేసుకున్నాం 100 లీటర్లు. ఎందుకంటే మనకి ఇరాన్ నుంచి దిగుమతి, మనకి ఇరాన్కు ఉన్న ఒప్పందం అలాంటిది. వాళ్ళని కొట్టేశారనుకోండి, అబ్బో సద్దాం హుస్సేన్ గడ్ల కువైట్లో ఉన్న నూనె బావులను ఎలా తగలబెట్టాడో, ఇరాన్ కూడా తగలబెట్టబడితే ఇరాన్ బావులు కూడా ఈ యుద్ధంలో బలైపోతే మనకు ఆయిల్ రాదు. అప్పుడు మనం ఎక్కడికైనా కర్ర పట్టుకొని నడిచి వెళ్ళిపోవటమే. పెట్రోల్ 1000 రూపాయలు అవుతుంది 1 లీటరు, డీజిల్ 900 అవుతుంది 1 లీటరు. ఏమో సెమినార్ ఆగిపోద్దేమో అనుకుని భయపడి రప్పించాను. దేవుడి దేవల్ల సమాధాన పడిపోయారు వాళ్ళిద్దరూ. ఈలోగా మరొకడు లేచాడు, ఆడే నార్త్ కొరియన్ కిమ్, మెంటల్ కిమ్. వాడు వాళ్ళ బాబు చెడ్డోడు, వాళ్ళ తాత చెడ్డోడు. జనంతో ఆడుకుంటున్నారు, జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు. ఎవడెడుతాడో చూస్తానంటున్నాడు, ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకంటే వాడు పోయే కాలం వాడే తెచ్చుకుంటున్నాడు కనుక. దేవుని పిల్లలారా, మనిషి బ్రతుకు కాలంలో సుఖాలు ఎంచుకుంటున్నాడు, క్రైస్తవుడు భవిష్యత్ కాలంలో సుఖాలు ఎంచుకుంటున్నాడు. పార్ట్ ఇక్కడితో ముగిద్దాం, రేపు మళ్ళా మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నా పిల్లలందరూ ఆయా దేశాల నుంచి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి చేరుకున్నారు. క్షేమంగా వాళ్ళని తీసుకొచ్చారు. వందనాలు. ఆ పిల్లలందరినీ చల్లగా కాపాడండి. మీరు చూపించిన కృప మేము కూడా చూపిస్తున్నాం. మీరు చేసిన ఎన్నో ఘనకార్యాలు మేము కూడా చేస్తున్నాం. మీరున్నారు, తండ్రిగా ఉన్నారు. తండ్రి లేకపోతే విశ్వం లేదు, విశ్వం లేకపోతే విశ్వచక్రం తిరగదు. విశ్వచక్రమే తిరగకపోతే విశ్వంలోని ఏది, సూర్య చంద్ర నక్షత్ర మండలాలు కూడా తిరగవు. ఒకటి తిరుగులు జరుగుతుంది అంటే పని జరుగుతుంది అని అర్థం. పని జరుగుతుందంటే పనివాడు వెనక ఉన్నాడని అర్థం. అది మాకు తెలుసు తండ్రి. మూర్ఖపు లోకం, కనబడని మిమ్మల్ని, చూడలేని మిమ్మల్ని లేడు అని అనటం ఎంత నేరమో మేము ఈ సమాజానికి గుర్తు చేస్తున్నాం. ఆ పిల్లలందరినీ చల్లగా తీసుకొచ్చారు. మీ వాక్యాన్ని నేర్పించండి, చల్లగా కాపాడండి. మంచి నాయకుల్ని చల్లగా కాపాడండి. ఉత్తములైన నాయకుల్ని, దాతృత్వము గల నాయకుల్ని, ప్రజలను పిల్లలుగా చేసుకునే పాలకుల్ని ఎప్పుడూ కాపాడండి తండ్రి. వాడెవరైనా, వాళ్ళు ఎట్టివారైనా, వాళ్ళు చేసే మేలును బట్టి వాళ్ళ కుటుంబాలను కాపాడండి. మీ పిల్లలు వెళ్తుండగా క్షేమంగా వాళ్ళని వాళ్ళ పట్టణాలకి, వాళ్ళ ఇళ్ళకి చేర్చండి. రేపటి దినమున జరగబోయే తరగతులన్నింటిలో తోడుగా ఉండండి. క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సిడీస్ మరియు డివిడీస్ కొరకు మరియు సంచలనాత్మక రచనలు గల పుస్తకముల గూర్చి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం. మా ఫోన్ నంబర్స్ 0891 2745
745 మరియు 0891 272 0027.